శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలాసలో మాజీ సీఎం చంద్రబాబు సభలో ప్రసంగంలో ఇచ్చిన హామీపై మంత్రి డాక్టర్ సిదిరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు బాబు అమోఘమైన పరిపాలన ప్రజలు చూశారని, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో, ఎలా నాశనం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిస్తే పలాస నుండి భావనపాడు వరకు అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సీఎంగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారని విమర్శించారు. అబద్ధపు మాటలు, నెరవేర్చలేని హామీలు, ప్రజలను దోచుకోవడం టీడీపీ నాయకులకే చెల్లుతోందని, హుందాగా రాజకీయం చేయడం నేర్చుకోమంటూ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించిన జగన్పై ఎన్ని పన్నాగాలు పన్నినా మీ పప్పులేమీ ఉడకవని, రాష్ట్ర ప్రజలు మళ్లీ సీఎం జగన్ పాలన కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు అందులో ఉన్నాడు, రామోజీరావు ఉన్నాడు, అందరూ రాధాకృష్ణ ఉన్నాడు, అందరూ TV5 నాయుడు ఉన్నాడు, అందరూ ఇలాంటి వాళ్ళంతా కలిసి, పెత్తందారులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా సంకనాకించేశారో కూడా మేమందరం కూడా చూసాము. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే నేను పివి రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించేసామని మాట్లాడినామో, ఇదే పివి రమేష్ దళితులే ఆయన కూడా, ఇదే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే ఒక పెద్ద స్కామ్ జరిగిందో, ఆ స్కామ్కి సంబంధించినటువంటి నోట్ ఫైల్ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇదే పివి రమేష్. ఆయన చేతి రాతతో రాసినటువంటి రాతను కూడా మనం చూసాం. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం రిలీజ్ ద ఫండ్స్ and keep the record of this entire note file for further reference అని రాసింది నువ్వే కదా, వేరే వాళ్ళు కాదు కదా రాసింది. ఇది యాజ్ ఏ ఫైనాన్స్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో బిల్స్ రిలీజ్ చేసే దానికోసం రూల్స్ వ్యతిరేకంగా ఉన్నదని, రూల్స్ అతిక్రమించి ది దెన్ చీఫ్ మినిస్టర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని, మీరు ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్ ఇదే విషయమై సమావేశమైతే ముందు డబ్బులు రిలీజ్ చేసేయండి అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు కాబట్టి రిలీజ్ చేసేయండి, కాకపోతే ఫర్దర్ రిఫరెన్స్ కోసమని ఎంటైర్ ఫైల్ అంతటి కూడా రికార్డ్స్ ఒక కాపీ నాకు సబ్మిట్ చేసి ఒక కాపీ మీ దగ్గర పెట్టండి అని చెప్పి నువ్వే కదా రాసింది నువ్వు కదా. మరి ఆ రోజు నీకు తెలుసా తెలీదు అది తప్పనే కదా నువ్వు రాసింది. ఇది స్కామ్ జరుగుతుంది, మీ చేతులు దులుపుకోవడానికే కదా నువ్వు ఆ రోజు నోట్ ఫైల్లో నీ హ్యాండ్ రైటింగ్ తో రాసావు. అది నీకు సంబంధం లేదు దీనిలో చెప్పుకోవడానికే కదా నువ్వు రాసావు. ఏమయ్యా పివి రమేష్, నాకు అర్థం కాదు, నువ్వు దళితుడివే కదా, దళితులకి ఏంటి అవసరమో నీకు తెలీదా? నువ్వు ఆర్థిక రంగ నిపుణుడివే కదా, అదే కదా బడ్జెట్. విదిన్ ది సేమ్ బడ్జెట్ ఒక పేదవాడికి ఎంత మనం చేస్తా ఉన్నాం, చంద్రబాబు గారు ఎంత చేస్తారనేది నీకు తెలీదా? మరి మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే కదా మీ మంత్రి, అప్పుడు దీని ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లే, జీతాలు కూడా ఇవ్వలేరు అని మాట్లాడాడు కదా. యు ఆర్ ద ఫైనాన్స్ సెక్రటరీ అట్ దట్ టైం. 100 కోట్లే ఉంది ఖజానాలో, జీతాలు ఎలా ఇస్తారని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదా?